first year someday group in Blessed Welcome Day. వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా ఎల్లంటేనే లాసే కదా ఓ అంటే ఓవర్ డోసే కదా ఈ అంటేనే వైరస్ కదా ఈ అంటే కదా ఎండే కదా రామకృష్ణ గోవింద గోవింద హరి గోవింద పోతే పోయింద గోవింద హరి గోవింద
welcome them.
నమస్కారం జూనియర్స్. మాదంతా ఒకే ఊరండి. దీని పేరేమో కాంతం, దీని పేరేమో ఏకాంతం, నా పేరేమో సూర్యకాంతం అండి. వదిని మనం ఎప్పుడు ఇలానే కలిసి బా ఏందే గాజు కూర్చుని చూసుకోవా? నా మీద పెట్టాలంటే నువ్వేనా కొత్త చూసినావు డైలాగ్ వచ్చినావు ఇప్పటికిప్పుడే? అదేంటో ఇప్పుడే కదా అనుకున్నా మనం కలిసి ఉండాలని. అసలే మనము పాతదైన అమ్మాయిలం. మీ గొడవ నాకెందుకండి? అసలే మా ఆయన గుడ్లు పెట్టాలి కాదు, మా ఆయనకి గుడ్లు ఉడకబెట్టి పెట్టాలి. అసలే మా ఆయన ఐరన్ బాడీ. ఏంటే బొక్కలు వినకుండా నాకు మంద మంద చెప్తున్నావు? మీ అత్తను చచ్చిపోయింది చెప్పే. పండగకి మా అత్త ఇంటికి వచ్చినప్పుడు మా ఆయన అత్త గండి బస్ ఎక్స్ట్రా అని చెప్పాడు. ఎక్కించినోడేమో ఏమన్నా చుట్టుపక్కల అంతా నన్నే వచ్చారు. దగ్గరుండి బస్సు ఎక్కించడం అంటే మీ అత్త మీద ఎక్కించడం కాదే, దగ్గరుండి బస్సులో ఎక్కించమని చెప్పాలి మీ ఆయన. అయినా నువ్వేంటే మీ అత్తని బజార్లో రోకలు పడతా కొట్టావంట. అదేం కాదు మేడం, మా అత్తయ్య బీపీ టాబ్లెట్ అడిగింది, నేను మర్చిపోయి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చా. వేస్ట్ అవ్వడం ఎందుకని రోకలు పడతా మేడం. 4 గుద్దులు గుద్దిన దెబ్బకు చచ్చి ఉంటుంది. అసలు ఏదో చాలా అమాయకురాలి మేడం. మీలా కలిసి చాలా మంచిదాన్ని. వచ్చిందమ్మా వయ్యారి, ఎంత మంచిదాన్ని నువ్వు. మీతో బాగా తోసినావంట కదా. అయినా అదేం లేదు మేడం, ఎండాకాలంలో మంచి నీళ్ళు అంటే తొందరగా దొరుకుతాయని బాయిలో తోసా. 3 నెలలు ఇంకా దాహం తెలియదు, బయటకే రాలేదు. ఈ గొడవలన్నీ మనకెందుకులే, మనకి పలగాలి పలగాలు రండి. సాంగ్ పెట్టింది. మంచిగా ఉండాలి బిడ్డ. బిడ్డ బాగా చదివితే మంచి బాగా వస్తుంది. బిడ్డ మన పక్కింటి పనోడు కొడుకున్నా బాగా చదువుకొని ఐఏఎస్ పాస్ అయ్యాడంట. నువ్వు కూడా బాగా చదువుకొని మంచిగా ఉండాలి. దీన్ని బట్టి నీకేం అర్థమైంది చెప్పు? నువ్వు కూడా 2-3 ఇళ్ళలో పని చేయాలని కొడుకునిప్పారు. బిడ్డ నువ్వు బాగా చదువుకొని గవర్నమెంట్ తెచ్చుకోవాలన్నా ఇలాగ బేకార్గా ఉండి సరేనా? అయితే గోల్డ్ తీసుకొని మెడల్ తీసుకొని వచ్చి గోల్డ్ పెన్ పూసిస్తావు మమ్మీ. ఓ ముచ్చట చెప్పడం మర్చిపోయా. ఏంటన్నా? మన ఊరికి కొత్త డాక్టర్ వచ్చిందంట. అవునా? రండి పక్కన పిల్లలు కనెక్ట్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. అయినా మీకు కాంపౌండర్ ఉద్యోగం ఎవరు ఇచ్చారా? ఉద్యోగం లేక మీ కాంపౌండర్ తిరుగుతా అంటే కాంపౌండర్ ఉద్యోగం ఇచ్చినారు సార్. సరే నిన్ను కాదు మీ అయ్యాని అనాలి. సార్ మీరు మా డాడీ ఏమనకండి సార్, అయ్యా చాలా పెద్దవారు. ఎందుకురా? కృష్ణ భగవాన్ అంతటి వాడే. మా డాడీ తలెత్తమంటే ఎత్తుతాడు, దించమంటే దించుతాడు సార్. అంతగా మీ డాడీ ఏం పని చేస్తారా? పర్సనల్ మేకప్ మ్యాన్ సార్. సరే కానీ ఈరోజు ఏ ఊర్లో మన క్యాంపు? ఇదే ఊర్లో సార్. సరే కానీ నువ్వేందుకు ప్యాంట్ పైకి వేసావు? మీరే కదా సార్ అది జీవితంలో పైకి ఎదగమని, అందుకే నేను ప్యాంట్ పైకి ఎత్తినా. ప్యాంట్ పైకి ఎత్తమన్నా ఊరికే ఎత్తినాను సార్. అయితే సార్ మీరు పశువు డాక్టర్ కదా, మనుషులకు ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు? ఇప్పుడు మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? కోర్ట్ నుంచి. కోర్ట్ ఏమవుతుంది? జంతువు. మనుషులు జంతువులు. ఇదే కదా లాజిక్. సూపర్ లాజిక్ సార్. సరే కానీ పేషెంట్ ఎక్కడ వస్తున్నారు సార్? చెప్పండి చెప్పండి సార్. నాకు సమస్య ఉంది సార్. చెప్పమ్మా. నాకు కడుపు అంతా మంట సార్. దీన్ని నక్లీస్ చూసినప్పుడు నుంచి ముందర ఎందుకో దీని పట్టు చీర చూసినప్పటి నుంచి ఎందుకమ్మా? దీని కొత్త ఇల్లు చూసినప్పటి నుంచి. ఇదంతా కాదు కానీ మీ ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి సార్. నాకు సమస్య ఉంది సార్. చెప్పమ్మా. మా ఆయన రాత్రిలో నిద్ర నడిచే అలవాటు ఉంది సార్. రోజు రాత్రి అయ్యేసరికి పొలి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు సార్. ఏం చేయమంటారు సార్? ఓ పని చేయమ్మా, మీ ఆయన కింద పోయి పొలిమేరలో మండపం పెట్టా, పొద్దునయానికి వచ్చి ఇంట్లో వండుకుంటాం. చూడండి సార్ ఎంత బాగా పరిష్కారం చెప్పారు. మంచి ఒకని చాలా గ్రేట్ సార్. సార్ నాకు నడుము నొప్పి సార్. ఓ పాట చెప్పండి సార్.
అయిపోయింది కదమ్మా. గమ్మిరా సార్ చిల్లర గమ్ పెట్టేశాను. ఇప్పుడు నా హార్ట్లో చిల్లిపోయినట్టే కదా సార్. ఇదేనమ్మా, ఇదంతా కాదు కానీ మీ పిల్లల్ని పిలవండి. నేను ఆరో పోడగలరా? చెప్పరా చెప్పరా. అదేంటో సార్ నా వాళ్ళంతా మంటేస్తుంది. ఎందుకు మజ్జిగ తాగరా? నో సార్. ఎందుకు? అంటే సార్ నావి పాలు పళ్ళు కాదు సార్, పెరుగుతుంటే తోడుకుపోతాయి సార్ నా పళ్ళు. ఇదంతా కాదు కానీ మీకు టీకాలు వేయాల్సిందే. తిరగండి. నేను ఇంకా వేయలేదురా. సార్ మమ్మీ డాక్టర్ నేను ఇంకా వేయలేదురా. పర్ఫార్మెన్స్ వేస్ట్ అయిందిగా సార్. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. ఏంటో సార్ నాకు ఈ మధ్య చదువు అస్సలు గుర్తుండట్లేదు. ఓ పని చేయి, స్క్రూలు తీసుకొచ్చి నీ మా ఇంట్లో బిగించుకో, అప్పుడన్నా పని చేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఇంజక్షన్ అంటే భయం సార్. ఏం చేయాలా? మొత్తం మీకు ఇచ్చి మళ్ళీ ఇంజక్షన్ అది కూడా ఇంజక్షనే కదా. ముందు ఇంకొకటి అండి సార్. అయ్యో ఎలా చెప్పాలా నీకు. తిరుగు. నమస్కారం సార్. సార్ ఇంజక్షన్ అయిపోయింది కదా, నీకు ఇంజక్షన్ వేసే. సార్ సార్ మనం తప్పు ఇంజక్షన్ వేస్తాం సార్. మనం పశువులకి వేసే ఇంజక్షన్ మనిషికి వేస్తాం. ఏంది వీడు పశువుల డాక్టరా? అవునమ్మా. ఏంది పశువులకి వేసే సూదులు మా వాళ్ళకి వేస్తారా? నేను జరగనరా ఇక్కడ రానరా. ఏరా ఏరా పశువుల డాక్టర్ వాడు? అవునమ్మా. ఇప్పుడు మనిషిని ఎక్కడి నుంచి వస్తారు? కోతి నుంచి. కోతి పోతుంది. జంతువు. అప్పుడు మనిషి పోతాడు. జంతువు. లాజిక్ బాగుంది కదా. ఈ లాజిక్ చెప్పిన కొడుకేవుడు? ఏదే ఏరా లప్పున్నా కొడక. ఏరా పశువుకేసే ఇంజక్షన్ మా వాళ్ళకి వేస్తావా? ఏ కాంతం ఏ కాంతం పిల్లలు కానీ రాదురా. థ్యాంక్స్ ఫర్ యూ గివింగ్ ఆపర్చునిటీ సీనియర్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ యు ఎంజాయింగ్? ఏంటి జోషే లేదు, కొంచెం గట్టిగా చెప్పండి. Now I invite Santosh from B Forest Society and let's welcome him. సెకండ్ రూమ్ క్లాత్ చిల్లర్ చేసుకుని చెప్పండి మేడం. సెకండ్ ఇయర్ రూమ్ క్లాత్ చిల్లర్ మేడం చెప్పండి. Praveen P.G. Vishnu Remix. Hey,
గల్లీలో డాన్స్ ఎవరైనా వేస్తారు కానీ స్టేజ్ మీద భరత్ వాజ్ అంటే చందు డాన్స్ వేస్తే ఒక రేంజ్ ఉంటుంది. వేసుకోండి గల్లీలో. ఏంట్రా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అన్నా ఏంటి అప్పుడేనా సరే పద సర్లే కానీ దేంతో స్టార్ట్ చేద్దాం ఓ మంచి మాస్ బీట్తో స్టార్ట్ చేద్దాం ఓకే బాడీ ఊపేసడం కదరా మనం వేసే స్టెప్స్ ను వాళ్ళు బిజినెస్ చేస్తే టాప్ లేచిపోవాలి. ఇవన్నీ ఓకే కానీ మన కుర్రోళ్ళ కోసం ఒక ఐటమ్ సాంగ్ వేసుకున్నామా?
Maheshwari sister from Form D 3rd year. Please welcome onto the dais. Awesome solo performance, sister. Thank you so much. So please clap loudly for her solo performance. Thank you. So now I invite our Ganesh brother from Form D 5th year. So please come on to the dais. అది అందేవారు రాదు కానీ ఎన్నో పళ్ళు అది చూస్తే ఉడుకుళ్ళు మీ ఇంటికి ముందు దగ్గర ఇంటికి చిల్లర దగ్గర అరిగంటికి నేను చోదర్లాగా కనిపిస్తున్నానే తీసేద్దాం తీసేద్దాం
నేను కదా నేను ఊరికి భయపడినే నీకు మట్టుగా తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలియాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా మానసిక మనుషుడు నన్ను చిన్నెలగటి ఎర్రన్న నాకముక మానసిక మనుషుడు నన్ను చిన్నెలగటి ఎర్రన్న నాకముక Babu, oh Babu,
డాన్సర్ గుణగానులు ఏం పాట ఎల్లమ్మ పాట కొంచెం
So please clap them. Thank you for encouraging. And I should invite now Meghana and group from Form D first years. Please welcome. గజ్జల సప్పుడు విన్నాడా ఎక్కడికెళ్ళావంటాడు రాజులప్పుడు విన్నాడా ఎవరికి సైగలు అంటాడు పక్కింటోడికి పొలమారిందా నువ్వే కలిసావంటాడు